సురేశః శరణం శర్మ విశ్వరేతాః ప్రజాభవః అహః సంవత్సరో వ్యాలః ప్రత్యయః సర్వదర్శనః. సురేశః శరణం శర్మ విశ్వరేతాః ప్రజాభవః అహః సంవత్సరో వ్యాలః ప్రత్యయః సర్వదర్శనః. అర్థం: పరమేశ్వరుడు మానవ కోటికే కాదు, దేవతలకు కూడా ప్రభువు. ఆ సురేషుడే అందరికీ శరణ్యుడు. అందరికీ ఆనందం, సౌఖ్యం, హాయిని పంచిపెట్టడమే అతని పని. ప్రపంచమంతా అతని వీర్యంతో నిండి ఉంది. ప్రజలందరూ ఆయన బిడ్డలే. ప్రతిదినం ఉదయించి ప్రతిదినం లయించే అహస్సుల అతని నిత్యజీవి. నిరంతరం అవిచ్ఛిన్నంగా కొనసాగే, సంవత్సరంగా సాగిపోయే జీవనమిది ఆయన వ్యక్తిత్వం. క్షణం విశ్రాంతి లేకుండా ప్రాణికోటికి తెలియకుండానే వాళ్ళ ప్రాణాలను హరిస్తూ, ఆయుష్ను క్షీణింపచేస్తూ, నిర్లిప్తంగా నిరంతరం ముందుకు నడిచే కాలసర్పం లాంటి మహావ్యాలుడు పరమాత్మ. కాలం దైవ సంకల్పాన్ని నెరవేరుస్తుంది. ప్రపంచంలోని ప్రతి సంఘటన కూడా పరమేశ్వరుని సంకల్పం వల్లనే జరుగుతుంది. కాలం అందరికీ కావలసినదే. కాలంతో ప్రమేయం లేనివాడు ఉండడు. కాల రూపంలో ప్రచురించే వ్యాలం అందరినీ సమీపిస్తుంది, అందరినీ చూస్తుంది. కాబట్టి కాలపురుషుడు ప్రత్యయుడు, సర్వదర్శనుడు. విచక్షణ లేకుండా అందరినీ సంహరించే కాలం మీద అందరికీ నమ్మకం ఉంది, ప్రత్యయం ఉంది. గడిచిన సమయం ఎంత గడుసుగా గడిచినా రాబోయే రోజులు మంచి తెస్తాయని ఆశ ప్రతి జీవికి ఉంటుంది. అందుకే అతడు జీవిస్తాడు. ఈ జీవన రహస్యం కాలంలోని కీలకం.